రాష్ట్ర హక్కులు సాధించాలంటే తెలుగుదేశం పార్టీని 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్న ఆయన తెలుగుదేశం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు పార్లమెంటుకు వెళితే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. మోదీ, జగన్, కేసీఆర్ చేస్తున్న కుట్రలపై ప్రజల్లో చర్చ జరుగుతోందంటున్న శ్రీకాకుళం తెదేపా ఎంపీ అభ్యర్థి రామ్మోహన్తో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రంతో పోరాడితే గానీ మన హక్కులను సాధించుకోలేనటువంటి వాతావరణం కేంద్ర స్థాయిలో పార్లమెంటు స్థానాల ప్రాధాన్యతను ఎంతగానో పెంచింది. ప్రస్తుతం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు సిక్కోలు పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇన్నాళ్ళు ప్రజల్లో ఉన్నారు. ప్రజలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? వారికి మీరు ఏం చేయబోతున్నారు? అసలు ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఉన్న విశ్వాసం ఏంటి? ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. 5 సంవత్సరాల పరిపాలన కానీ మేము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చక్కగా గ్రామ స్థాయిలో ఇంటింటికి కూడా చేరువయ్యాయి. కాబట్టి ఒక నమ్మకం ఉంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం గట్టెక్కుతుంది, రాష్ట్రానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది, కుటుంబ పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వికాసవంతమైన జీవితం ఉంటుందన్నది మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటింట కూడా వస్తున్నటువంటి మహిళలు కానీ, పెద్దలు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ చంద్రన్నే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా చెప్తుంటే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారన్న నమ్మకం కలుగుతుంది. హైదరాబాద్ అటు వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంచెం విడిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి కియా మోటార్స్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చారు. అవి ఇంకా తీసుకొని రావాలి. దాని గురించి వచ్చే 5 సంవత్సరాలు ఇంకా కష్టపడి పనిచేస్తాం. సార్, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 25 ఎంపీ స్థానాలను ఖచ్చితంగా గెలిపించాలని చెబుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆ దిశగా మీరేం పిలుపునిస్తున్నారు? రాష్ట్రం తాలూకా హక్కు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అది అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మోదీ గారు మనల్ని మోసం చేశారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా ఒక ప్రత్యేక పోరాటం, వాళ్ళతో కలిసి ఉండి కూడా పోరాటం చేశాం, విడిపోయిన తర్వాత కూడా పోరాటం చేశాం. అయినా అనుకున్నటువంటి సాధించుకోలేదు. కాబట్టి ఈసారైనా సరే మనకి అనుకూలమైనటువంటి ప్రధానమంత్రి గారిని మనం చేసుకోవాలనంటే మన సత్తా ఢిల్లీ స్థాయిలో మనం చాటాలంటే 25కి 25 ఎంపీ స్థానాలు మనం గెలుచుకోవాలి. చిన్న రాష్ట్రం అయిపోయింది. గతంలో 42 స్థానాలు ఉండేవి, ఇప్పుడు 25 అయిపోయాయి. కాబట్టి మనం ఢిల్లీలో మన వాయిస్కి కూడా ఒక బలం ఉండాలనంటే 25 స్థానాలు గెలుచుకోవాలి. కాబట్టి అదే పిలుపునిస్తున్నాం. ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, విభజన చట్టంలో హామీలు ఇవన్నీ కూడా అమలు చేసుకోవాలనంటే తెలుగుదేశం పార్టీని 25 సీట్లతో గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి అమ్ముడిపోయారు. ఒక్కసారి కూడా ఒక్క సందర్భంలో కూడా నిలదీసి అడగట్లేదు ఆయనకి. మోదీ గారికి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదనో ఇవేవి కూడా చేయట్లేదు. మరొక పక్కన కేసీఆర్ గారితో కుమ్మక్కై రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మెసేజెస్ అన్ని కూడా ప్రజలకి చేరువయ్యేలా చేస్తున్నాం, ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేక హోదా స్థానాన్ని కానీ లేకపోతే మన విభజన చట్ట హామీలు 25 స్థానాలతో కైవసం చేసుకోవచ్చని తెలియజేస్తున్నాం. సార్, అంటే కేసీఆర్ తో కలిసి మేము ప్రత్యేక హోదా సాధించగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టిన సమయంలో మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. తెరాస వైఖరి ఎలా ఉంది అనే విషయం మీద దీనిపై మీరు ప్రజలకు ఎలాంటి స్పష్టతనిస్తారు? అది మేము చెప్పడమనే కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెరాస పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదానికి వ్యతిరేకించారు. ముందుగా ఒక పక్కన వాళ్ళు ఇస్తే ఇవ్వండి అని చెప్తూనే వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలని ఏదో ఒక రకంగా అడ్డు పలుకుతూనే ఉన్నారు. మనం ఎక్కడ అభివృద్ధి చెందుతామనే ఈర్ష్యతో మనకెప్పుడూ రానివ్వకుండా చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాటలో వాస్తవాలు లేవు. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ గా డిమాండ్ చేశారు, నువ్వు కేసీఆర్ గారు ఇస్తానని అంటున్నావు, మరి అటువంటిప్పుడు లేఖ రాశారా, ఎక్కడ బహిరంగంగా చెప్పారా, ఏదైనా ఇదిలో రాశారా? దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. కేవలం ఆయన రాజకీయం కోసం పెట్టుకున్నటువంటి పొత్తుకి ప్రత్యేక హోదా అనే రంగు రాస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సపోర్ట్ చేయలేదు. అది ప్రజలకు కూడా తెలుసు. అది ప్రజల ఓట్ల ద్వారానే నిరూపిస్తారు. ఒక ఎంపీగా కేంద్ర ప్రభుత్వంతో ఎన్నాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి ఎంపీ అభ్యర్థిగా పోరాటం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్పబోతున్నారు? రానున్న 5 ఏళ్ళలో ఎలా ఉంటుందని మీరు గెలుపుపై ఎలాంటి విశ్వాసంతో మాట్లాడుతున్నారు? రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. మార్పులు కూడా ఇప్పుడు ఏ రకంగా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అటు ఇటు తిరుగుతున్నాయి. మాకు ఒకసారి కలిసి రావచ్చు, మాకు వ్యతిరేకంగా ఉండొచ్చు. మా సిద్ధాంతం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని మేము ముందుకెళ్తున్నాం. ప్రజల పక్షానే ఉంటాం. ఈరోజు ఎవరు మాకు అగేన్స్ట్గా బీజేపీ పోటీ చేయొచ్చు, జనసేన ఏ పార్టీలైనా మాకు పోటీ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల పక్షాన్ని నిలుస్తున్నాం. కాబట్టి ప్రజలు మా వెంట ఉన్నారనే నమ్మకం మాకుంది.
టీఆర్ఎస్ కానీ జగన్ కానీ ఇటు బీజేపీ కానీ ఒకటే అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతూ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని అధికారంలోంచి దించుతామని, మోదీని వెనక్కి పంపిస్తామని అంటున్నారు. ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో ఉంటే న్యాయం జరుగుతుందనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారా? రోజు కాంగ్రెస్ పార్టీకి కూడా భూస్థాపితం చేశారనంటే వాళ్ళు మోసం చేశారనేటటువంటి బాధతో ఆ రోజు ఒక్కరికి కూడా గెలిపించలేదు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కనీసం వాళ్ళకి దయ చూపించకున్నట్టు ఆ విధంగా ప్రవర్తిస్తే ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి బీజేపీ పట్టబోతుంది. వాళ్ళు కూడా చేసినటువంటి మోసాలకు ప్రతిరూపంగా బీజేపీని రాష్ట్రంలో భూస్థాపితం చేయబోతున్నారు. అంతేకాదు బీజేపీకి సహకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిపించేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. అది మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. ప్రజలు కూడా తెలుసుకున్నారు. ప్రజలు గట్టిగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవన్నీ రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా సాధించుకోవచ్చు అనేది ప్రజలు ఈరోజు చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ మెసేజ్ పాస్ అయిందని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాలని ఎంపీ అభ్యర్థిగా సిక్కోలు నుంచి బరిలో నిలిచిన రామ్మోహన్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.